మనది ఎవరండి? యేసు క్రీస్తు ప్రభు. ఆయనే నాకు లోక రక్షకుడు. ఆయన ప్రపంచంలో సర్వమానవాడిని సృష్టించినటువంటి దేవుడే ఆయన ఈ భూలోకానికి నరుడుగా రావాల్సి వచ్చింది. అందుకే నరులను రక్షింప నరుడై పుట్టిన ఆయన ఎవరండి? సత్యావతారి. ఆయన సత్యావతారం ఇచ్చాడనమాట. దశాపదకొండు అవతారాలు ఉన్నాయి. అయితే ఆయన పేరండి సత్యావతారిగా ఈ లోకానికి సత్యమే భూలోకములో మానవుడై అవతరించెను. సత్యమన ఎవరు? మార్గమునేనే, సత్యమునేనే, జీవమునేనే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయనే ఈ భూలోకానికి మానవుడిగా వచ్చి మనందరికీ వెయ్యిట మానవుని యొక్క శిరస్సు నుండి నడినెత్తి నుండి అరికాల వరకును పాపముతో విషపూరితమైనటువంటి పాపముతో నిండిపోయినటువంటి మానవులు. పాపగడ శిరస్సులో ఉంటుంది విషం, ఎవరికి ఒంటెలో ఉంటుంది విషం, ఆవిడికి నిలివెల్ల విషమే. ఈ నిలివెల్ల నడినెత్తి నుండి అరికాల వరకు మరి మన యొక్క పాపాన్ని పరిహారం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమైంది? కాబట్టి అరికాల వరకు గాయములు. గాయాలడం అని ఎందుకు? ఆయన తలపై కిరీటం ఉదగిలించి అధమగా నిగాళ్ళు జతపచ్చి కేకుతో గొట్టంగా కాలువలో రక్తంబుగారే. మల్యంబుదో గొడవ ప్రక్కలో నుండి కాలువలో రక్తంబుగారే. నోరిగిరే మంచి నీళ్ళీయరైరి తగట తనధాత్రి జనుల పాప నివృత్తికై తయమూలి రక్తము తనధాత్రి జనుల పాప నివృత్తికై చింది పావనుండు. ఏమి ధ్యానింప శక్తులు ఏజనిల్లు. అందుకే దేవుడి నరుడుగా నరావతారిగా సత్యావతారిగా వచ్చాక ఆయన ఎక్కడికెక్కడ నుండి అరికాలు వరకు రక్తమే రక్తమే రక్తమే. అంతగా ఈ కొరకు నా కొరకు శిలువలో ప్రభువుకు అందించినటువంటి పావన రక్తాన్ని బట్టి ఇప్పుడు ఎవరయ్యాము? బాహులమైన మనను ఆయన పరిశుద్ధులుగా పెట్టి ఆయన శిలువలో శిరస్సు నుండి అరికాలు వరకు ఆయన రక్తమును చిందించాడు మన పాపమును మార్పు. అందుకే మన యొక్క శరీరం అంతా కూడా విషపూరితమైపోయినటువంటి పాము వంటి వారు. ఎటువంటి వారాడా? పాము కదా తలలో ఉండదు, తేలి కడులో ఉండదు. మనిషికి మనిషిగా పుట్టిన సర్పనయ్యా నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా. మనిషిగా పుట్టిన సర్పనయ్యా పాపము కడిగావులే విషము విరిచావులే.
పాపం కడిగావులే, విషము విడిచావులే. నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. నిలువెల్ల పాపంతో నిండిపోయినటువంటి మన కొరకు యేసుక్రీస్తు వారు, అందుకే ఆయన నిలువెల్ల ఆ శిరస్సు నుండి ఆయన కాలు వరకును పంచగాయముల ద్వారా తన రక్తమంతుని చివర బొట్టు వరకు మన కొరకే కాచాడు. ఎంత ఘోర పాపలమైన మనను ఇప్పుడు ఆయన మన పాపాలను కడిగి పవిత్రపరచి పరిశుద్ధపరచి ఆయన వరే జీవించాలని మనకు బోధించి ఆయన ఆనందించారు. ఈనాడు అందరిలో కూడా ఏముంది, ఎవరైతే విధంగానే ఆయన జీవితం ఎవరికి రాలేదు. దేవుని బిడ్డలు అనుకుంటాం, దేవుని యొక్క బిడ్డలే దేవుడు దూషిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. అంచేత మనం దేవుని ఎలా ఆరాధించాలో వారికి తెలియకే పాపంలో పడుతుంటారు, మిగులుతుంటారు. ఆయన తన రక్తమంతటిని కూడా శిరస్సులోని అరికాల వరకు మనం పాపం వేగనంగా ఆయన నిలువెల్లా మన రక్తాన్ని కాచి మన పాపాలను కడిగాడు. కడిగిన తర్వాత ఏమన్నాడు? శివుని మాట ఏమన్నా, ఆ ఆత్మను నీ చేతికి అప్పగించండి, మనకి సమాప్తమైనది. ఆరో మాట ఏమన్నా? సమాప్తం. ఏంట సమాప్తము? ఆయన భూమి మీదకి వచ్చి ఏ సమాప్తం చేశాడు? ఆయన గురించి వ్రాసిన ప్రవచనాలని నెరవేర్చాడు. ఆయన గురించి ఎన్ని ప్రవచనాలు రాయబడ్డాయి? బైబిల్ ఎలా ఆ ప్రవచనాలు యేసుక్రీస్తు పుట్టబోయేటటువంటి కన్యక గర్భవతి కుమారునికను అతను యమానుయుడు పేరు పెట్టబడును. ఈ పేరు ఎవరు పెట్టారు? ప్రభు పుట్టక ముందే ఆయనకి దేవదూత ద్వారా యేసు అని పేరు పెట్టమని మరియమ్మకి యోసేపునకు గర్భంలో ఉంటుండగానే యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడని ఆయన భూలోకానికి ఆయన నామధారిగా వచ్చాడనమాట. ప్రభునందు యేసు క్రీస్తు నామం ఆయన ధరించుకున్నాడు. అనలందరినీ లేకపోతే ఇప్పుడు ఈ లోకము నాశనం అయిపోయేది. నాశనకరమైనటువంటి ఆ లోకాన్ని మనం రక్షించినటువంటి గొప్ప దేవుడు. అటువంటి పాపంతో నిండిపోయిన ఈ లోకాన్ని ఆయన పవిత్రపరిచినటువంటి మహాదేవుడు. నడు చేసిన పాపానికి నడే రావాలట. ఎవరు రావాలన్నా? జతురూపముదాల్చి సంచరించిన నెడ నరులు గీతాంగులై నగ్గుతుండే. నరుడు రక్షింపి ఆయన నరుడై పుట్టిన సత్యావతారి. ఇప్పుడు ఆ జంతురూపం దాల్చి నరుడు రక్షింపవచ్చిన ఏం జంతువునట పశువుగా వచ్చాడు, లేకపోతే మృగంగా వచ్చాడు అని వచ్చి జరుగుతారట. అలా కాలేదన్నమాట. ఒకవేళ దేవుడే స్వయంగా దిగొచ్చి అనమాట. నరుడు గీతాంగులై నక్కకుందరి. అంచేత అందుచి నరరూపాన మనకు అవతరించి ఆయన సత్యావతారి అని పేరు. అయితే ఉన్న అవతారాలు అనేకలుగా 7 పేర్లు ఉన్నాయి. మన ప్రభు యొక్క రక్షకుడి పేరేం పేరు? ఆయన సత్యమే అవతారం పెట్టి మనిషిగా ఇవ్వగలిగి సత్యం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే. ఈ 3 మాటలు ఆయన నెరవేర్చడానికి ఆయన సత్యదేవుడు, ఆయన మార్గదర్శన దేవుడు, ఆయన మనకి రక్షకుడై ఈ భూలోకానికి సరిపోయినటువంటి దేవుడు. ఈ భూలోకంలో ఎన్నో అవతారాలు వచ్చారు, కానీ మానవుని యొక్క పాపాన్ని తీసివేసేవారు ఎవరు? యజుడు అవతారం ఎత్తాడు. ఆయన మన పాపను తీసుకెళ్ళడానికి పాపుల రక్షకుడి పుట్టిన గొప్ప దేవుడు కనుక
ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన మార్పులకు సత్యమే అవతరించి నరుడుగా యేసుక్రీస్తు నామం ధరించుకుని వచ్చినటువంటి ఆయన నిజమైన దేవుడు. ఇక్కడ సిలువలో ఆయన వేలాడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఆయన శిరస్సు నుండి కాలు వరకు రక్తము ముద్దైపోయింది. శిరస్సు అంట ఇందువల్ల మన శిరస్సు నుండి వచ్చినటువంటి తలపులను బట్టి ఆయన శిరస్సు ముళ్ళ చేయటం, ఆయన మన పాపనేమో ముళ్ళని కూడా ఆయన తీసివేయగట ఆయన శిరస్సుకు ముళ్ళ గీయటం జరిగింది. తలపై కిరీటం ఉదగిలించి అధమగా కాలువలో సురక్తంబుగారే రెండు చేతులలోన రెండు మేకులు గొడ్డ కాలువలో సురక్తంబుగారే మల్యంబుతో బడవ ప్రక్కలో నుండి కాలువలో సురక్తంబుగారే నిగాళ్ళు జతపర్చి ఎక్కుతూ గొట్టంగా కాలువలో సురక్తంబుగారే నోరిగిరి మంచి నీలియరేరియగట తన దాత్రియుడ పాప నివృత్తికై తనయమూల్య రక్తము చింది పావను దీని ధ్యానింప శక్తులు తేజరిల్లు. ఇవన్నీ ధ్యానం ఉన్నది శిలువ ధ్యానం. ఆయన శిలువ మనకి పరలోకం, ఆయన శిక్ష మనకి రక్షణ, ఆయన మన పాపం తీసేస్తున్నాడు, మన పరిశుద్ధులుగా మార్చినటువంటి మహాదేవుడు యేసు క్రీస్తు. దానికి ఈవేళ శిలువలో ఆయన కలిగిన 7 మాటలు మనం పలికాము. చివరిగా ఆయన అంతా నైవేద్యం చదవని మాట. ఒకటి సమాప్తమైనది, రెండవది నా ఆత్మని చేతికి అప్పగించున్నాను. నా ఆత్మ నీకు సమాప్తం చేశాడు. ఏ సమాప్తం చేశాడు? ధర్మశాస్త్రం అంతటిని ఏ మానవుడు నెరవేర్చలేకపోయాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సంపూర్తి చేశాడు. తర్వాత నెరవేర్చాడు. ప్రవక్తలు తన గురించి రాయబడిన ప్రవచనాలన్నింటినీ నెరవేర్చాడు. బైబిల్లో తన గురించి ఎన్ని వందల ప్రవచనాలు రాయబడ్డాయో మనం తెలుసు. మనం చదువుతున్న 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఆయన గురించి రాయబడిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. అదే పుట్టినకాండి ఆయన శిలువ మరణంకి వచ్చే వరకు ఎన్నో వేల ప్రవచనాలు తన గురించి రాయబడ్డాయి బైబిల్ అందరికీ. అందుకే తన గురించి ప్రవక్తల ద్వారా రాయబడిన ప్రవచనాలు నెరవేర్చాడు. ధర్మశాస్త్రం అందరినీ సంపూర్తిగా నెరవేర్చాడు. నేను దాన్ని నెరవేర్చడానికి వచ్చింది కానీ దాన్ని కొట్టివేయ రాలేదు అని చెప్పి సత్యావతారి స్వామి చెప్పి అప్పుడు యూదులు అనుకున్నారు ఈయనెవరు ఎక్కడి నుండి వచ్చాడని. కానీ ఇవన్నీ కూడా ఆయన శిలువలో తాను పలికిన 7 మాటల్లో ఆయన అన్ని విషయాలు వివరించి చెప్పాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే 7 మాటలు మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క ఏప్రిల్ నెలలో మనము ఏప్రిల్ రాలేదు ఈ సంవత్సరం. ఏప్రిల్ ముగిపోయేది ఏప్రిల్ వచ్చింది. ఇంకా 2వ తారీఖు ఏప్రిల్ 2వ తారీఖు 2వ తారీఖు వచ్చింది. ఏప్రిల్లోనే నెరవేర్పు జరిగింది. ప్రభునందు ప్రియమైన దేవుని ద్వారా దైవమైపోయింది కనుక నేను ముగిస్తూ ఉన్నాను. అంచేత చివరి మాట ఏంటి? తండ్రి నీ చేతికి నా ఆత్మను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుకుంటున్నాను ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. చాలండి. ఆత్మ తీసుకోవడానికి అనే అధికారం ఉంది. మరి ఆత్మ ఎక్కడి నుంచి తెచ్చుకోడట? తండ్రి దగ్గర ఆత్మ వచ్చింది అనగా
ఆయన ఇచ్చినటువంటి ఎవరు ఎవరు తండ్రికి తండ్రి నా ఆత్మ నీకు అప్పగించు. అందుకే తల్లి అన్నట్ట పిల్లవాడికి ఆడుకోమని బతుకొని ఎత్తారు. అంటే బాగుంటారా ఇది ఆ చిన్న పిల్లవాడు ఏం చేయాలట ఆడుకుంటూ నిద్ర వచ్చింది అనుకోండి ఎక్కడ పడేస్తాడ తండ్రి ఊళ్ళో పడేస్తాడ బాబు ఇది రాజమ్మ అన్నట్టుగా ఉందన్నమాట. అలాగే తన ఆత్మను ఎవరికి అప్పగించాడు? తండ్రి ఇచ్చిన ఆత్మను తండ్రి ఆత్మను ఇచ్చేదికి అప్పగించుకొస్తున్నానని మనకి దేవుడు తన ఆత్మను మనకి అనాత్మను కూడా తండ్రికి దేవుడికి అప్పగించుకోవాలి. అందుకే మార్టిన్ లూథర్ గారట ప్రతి రాత్రి పడుకునే సమయంలో ఆయన చేసే ప్రార్థన ఏంటంటే, తండ్రి ఈ రాత్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను. మార్టిన్ లూథర్ గారు మహాభక్తుడు. అందుకే నిద్రపోయే ముందట తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను. మరి అందరం ఆ మాట అనగలమా? అని ఏవో చెప్తాము, ఏవో మాట్లాడతాం. వాళ్ళు మనం పర్వాలేదు, మనం ప్రార్థన చేసుకుంటాం, కొన్నిసార్లు ప్రార్థన చేసుకుని మనం చదివిపోతాం. ఎక్కడికి ఏం లేదు, వాళ్ళకి వస్తుంది లేదు. యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం తలచుకుంటూ ఆయన తండ్రికి ఆత్మను అప్పగించాడు. మనకు ఆత్మనిచ్చిన తండ్రిని మనం ప్రభు ద్వారా నేర్చుకున్నా కనుక మన ఆత్మ కూడా ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి చేతికి అప్పగించి ఆయన చేతికి మనం అప్పగించుకున్నప్పుడు మన ఆత్మ పరదేశంలో ప్రభుత్వ గ్రంథం ఉంటాం. ఆయన పరదేశంలో మన కొరకు ఏర్పాటు చేశారు. అంచేత పరదేశాన్ని భక్తులు పరిశుద్ధులు దేవుడితో కలిసి కలిసి ఉండేటటువంటి దాని గురించి ఆయన దేవుడు పరిశుద్ధమైనటువంటి పరదేశం మనకు. అందుకే దొంగతో ఏమన్నాడు? నేడి నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దొంగ యొక్క పాపాన్ని క్షమించి వేసి త్వరగా చేసుకున్నట పరలోకములో చేర్చాడు. మనం కూడా ఈ లోకంలో దొంగలమే, మాట వల్ల దొంగలము, అనకాలైనటువంటి ఏ విషయాలు కూడా మనం నీతిమంతులం కాదు. నీతిమంతులం కాకపోయినా ఆయన యొక్క రక్తం ద్వారా మనం నీతిమంతులుగా చేసి ఆయన పరలోక మనకు అనుగ్రహించి ఆ యొక్క పరదేశంలోకి చేరుస్తున్నాడు. అందుకే చివరిలో 7వ మాట తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకుంటున్నాను. దేవదేవుడు తన ఆత్మను అది ఎక్కడ ఎవరిచ్చాడు? ఆ ఆత్మను ఆయన దగ్గరికి అప్పగించాడు. అలాగే మనం ఏం చేయాలట? ఎక్కడ మార్చి ప్రతి రాత్రట నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాననే ప్రార్థన మనం ఎవరికి అప్పచెప్పారు? మా ఆత్మ పడుకున్నా లేచినా కానీ ఈ క్రమంతా నన్ను నీకు అప్పగించుకున్నాను, నా ఆత్మ నీకు అప్పగించుకున్నాను, నా కుటుంబాన్ని నీకు అప్పగించుకున్నాను, నా బిడ్డలు నీకు అప్పగించుకున్నాను, నా జీవితాన్ని నీకు అప్పగించుకున్నాను. అలాగే పడుకునేటప్పుడు కూడా దినమంతా కాపాడినందుకు నీ స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇప్పుడు నా ఆత్మ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ రాత్రి నా కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాను అని మనం రాజనందు చేసిన కృతజ్ఞతాస్తులు రాత్రి చేయాలి, పగలు కూడా ప్రార్థన చేయాలి. దగ్గరే దేవుని ప్రార్థించాలి. మంచము తన తండ్రిని చుకొనుట మంచి మించిన పని కొంచెమైనను బద్దకించుట సరికాదు. దేవుని మ్రొక్కలేండి ఓ ప్రియులార, దేవరాజును గొల్వరండి. అందరూ లేచి నిలబడి 2 నిమిషాలు అందరూ మౌనంగా క్రీస్తు ప్రభువు తన ఆత్మను తండ్రికి అప్పగించుకొని ఉన్నారని 7 మాటల యొక్క సారాంశం మనసులో తలంచుకుంటూ మీ మనసులో దేవుణ్ణి స్తుతించండి. అందరూ మౌనంగా ఉండండి. కళ్ళు మూసుకొని ప్రభు యొక్క ఆత్మ పరలోకమునకు తండ్రి అయిన దేవుని చేతిలో